విధేయత చూపించవు. మాటల్లో మాత్రం నా ప్రభువా, నా తండ్రి, యజమానుడా అని నువ్వు ఉచ్చరిస్తావు, కానీ నాకు విధేయత చూపించవు. నన్ను వెలుగు అంటావు, కానీ నన్ను చూడవు. నీ కార్యాలన్నీ చీకటి సంబంధ కార్యాలే. నన్ను మార్గము అంటావు, కానీ నా మార్గాల్లో నువ్వు నడవు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తావు, కానీ దేవా నీవే మార్గానివి, సత్యానివి, జీవానివని నన్ను అంటావు అంతే. నువ్వు సర్వజ్ఞానివి అంటావు, కానీ నా సలహా మాత్రం నువ్వు వినము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవా ఇది చెయ్యాలి, ఏంటి నాయన నా దగ్గర నువ్వు కనిపెట్టవు. నన్ను మహోపకారి అంటావు, కానీ నీ సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తావు తప్ప నా వైపుకు నువ్వు రావు. కృపగలవాడివి అంటావు, నా దయ నువ్వు కోరుకోవు. నేను ఎంత కృప అయినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నా దయ నీకు అవసరం లేదు. సకల ఐశ్వర్యానికి కారణభూతుడు అంటావు, నీ అవసరాల్లో నన్ను మాత్రం నువ్వు వెతకవు. నన్ను దేవుడు అంటావు, నన్ను మాత్రం నువ్వు నమ్మవు. నేను నీకు ఒక మొట్టిగా వేస్తాను, నువ్వేమీ అనుకోక అంటాడంట దేవుడు. అంతే కదా. ఇప్పుడు చెప్పి అన్నీ మనం చెయ్యం, కథలతో మాత్రం ఆరాధిస్తాము,